ఇప్పుడు రిలీజ్ అయిన 'హరిహర వీరమల్లు', 'ఓజీ' మాది ఇవన్నీ బిఫోర్ ఎలక్షన్స్ ఆయన షూటింగ్ చేసిన సినిమాలు. సో, ఒక పట్టుదలగా అంత బిజీలో కూడా ఒక 3, 4 ఐ థింక్ మంత్రిత్వ శాఖల్ని ఆయన కండక్ట్ చేస్తూ కరెక్ట్. ఇన్ని సినిమాలు ఫినిష్ అయ్యాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 9 నెలల్లో విదిన్ 1 ఇయర్ గ్యాప్ కళ్యాణ్ గారి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవును. ఇలా నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు జరగలేదు, మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో కూడా నాకు తెలియదు. అసలు ఇంకా మళ్ళీ జరగదు అనుకుంటా అంత ఫాస్ట్గా. ఇవన్నీ ఆయన కమిట్మెంట్స్ అండి. Yeah. అందుకే సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఒకసారి మాటిస్తే ప్రాణం పోయే వరకు నిలబడతా అని. ఆ డైలాగ్ అక్కడి నుంచి వచ్చింది. అవును అవును. అంటే తేడా ఏం లేదు అస్సలు. ఈజ్ మోర్ హ్యాపీ, హాజ్ మోర్ జాయ్ఫుల్. ఇందాక ఎవరో ట్విట్టర్లో వస్తుంటే పెట్టారు, నువ్వు అన్నయ్య ఉన్న ప్రతి ఫ్రేమ్లో ఆయన అవుతూనే ఉన్నాడు అన్న, ఏం చెప్తున్నావు అని చెప్పి ఎవరో రాశారు. అవును. మా సెట్ అనేది ఆయనకి స్ట్రెస్ బస్టర్. ఆయనకి అసలు వ్యానిటీ వాళ్ళు కూడా ఎక్కువగా వెళ్ళేవాళ్ళు కాదు. సరదాగా కూర్చుని వాళ్ళు సరదాగా మాట్లాడేది. నాకు ఆయనకున్న ఒక 10 years ఆఫ్ రిలేషన్ అవ్వచ్చు. నా మీద ఆయన చూపించిన దయ, జాలి, అభిమానం, ప్రేమ అవ్వచ్చు. జనరల్గా ఒక స్థాయి హీరోలు, స్టార్ హీరోస్కి హీరోయిన్ సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళను తీసుకున్నామా లేదా అనే ఒక ప్రెషర్ ఉంటుంది. లేదా ప్రొడ్యూసరు లేకపోతే హీరో రిఫరెన్స్ తీసుకోవడం వల్ల ఇలాంటివన్నీ ఉంటాయి ఇన్ జనరల్గా. సో మెనీ ఫ్యాక్టర్స్. మనం దేన్ని తప్పుగా అనుకోవడానికి లేదు. హీరోయిన్స్ని చూస్ చేసుకున్నప్పుడు, ఇద్దరు హీరోయిన్స్ మీరు చూస్ చేసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ మెయిన్ పాయింట్? అంటే ఆ టైంలో మీ మైండ్లో వీళ్ళే రావడం. క్యారెక్టర్ ఫిట్నెస్ అండి. అంటే కళ్యాణ్ గారు బేసిక్గా నేను చాలాసార్లు చెప్పాను, మొన్న శృతి హాసన్ కూడా చెప్పింది. ఒక డికేడ్ తర్వాత అమ్మాయి గుర్తుపెట్టుకొని చెప్పడం చాలా గొప్ప విషయం. అమ్మాయి ఏముందంటే, ఆ టైంలో నాకు కొన్ని సినిమాలు ఆడలేదు, నన్ను చాలామంది ఐరన్ లెగ్ అన్నారు, అయినా సరే హరీష్ చాలా మొండిగా నన్ను పెట్టుకున్నాడు. నేను మొండిగా ఉండడానికి కారణం నా కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన సపోర్ట్. అసలు ఒక డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసర్ ఇంతమంది ఒక సినిమాకి పనిచేసినప్పుడు, సక్సెస్ వచ్చినప్పుడు మేము అందరం మా తల మీద పెట్టేసుకొని, ఫ్లాప్ వస్తే ఒక ఆడపడిచికి, ఒక అమ్మాయికి ఐరన్ లెగ్ అనడం, అసలు అది ఏం సంస్కృతి అనేది అసలు నాకు అర్థం కాదు బేసిక్గా. అందుకే వాంటెడ్గా, ఐ మీన్ ఎవరు ఏమనుకున్నా సరే ఈ సినిమాలో ఆ అమ్మాయి హీరోయిన్ పెట్టాం. సో అమ్మాయి స్టార్ అయిపోయింది, మామూలు కాదు. సో అలాగా ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే, నాకు కళ్యాణ్ గారి డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఐ డోంట్ హ్యావ్ అ లగ్జరీ ఆఫ్ వేస్టింగ్ హిస్ టైం. ఆయన నాకు సరిపడి డేట్లు ఇవ్వలేదు అన్న, కొంచెం తక్కువనే ఇచ్చారు. బట్ నా కథకి బ్రహ్మాండంగా సరిపోతుంది. నాకున్న ఎక్స్పీరియన్స్కి, మా కష్టపడే డైరెక్షన్ డిపార్ట్మెంట్, మైత్రి అవుట్ స్టాండింగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి వీఆర్ ఏబుల్ టు ప్లాన్ ప్రాపర్లీ. మొన్న ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అన్నారు, నెక్స్ట్ టైం దగ్గర సినిమా తీయడానికి వస్తే హరీష్, మైత్రి దగ్గర పంపుతాను. నాది ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా పక్కన బందీగా, అండ్ ఏదో ఒక సింగిల్ ఎమోషన్ సినిమానో లేకపోతే ఒక చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సినిమానో కాదు, అన్ని హంగులు ఉంటారు. 2.5 గంటల సినిమాలో కళ్యాణ్ గారు 2 గంటలు కనబడతారు. సో సినిమాకు షూటింగ్ చేసిన డేస్ తక్కువే అవ్వచ్చు, కానీ సినిమాలో కళ్యాణ్ గారు నిడివి మాత్రం తృప్తిగా ఉంటుంది. ఫ్యాన్స్ వచ్చినప్పుడు చూసినప్పుడు ఏదో అక్కడ వచ్చాడు, ఇక్కడ రాలేదు, మళ్ళీ ఒకసారి వచ్చాడు, మళ్ళీ రాలేదు, అలా కాకుండా చాలా తృప్తిగా కనిపిస్తారు. అట్ ది సేమ్ టైం ఒక డికేడ్ తర్వాత డ్యాన్సెస్ పవన్ కళ్యాణ్ గారు కాదు, అందుకే నా డైలాగ్ పెట్టాను, మీకు ఈ కాళ్ళు కదలని ఏళ్ల తరబడి నుంచి వెయిట్ చేస్తాం. సో ఇవన్నీ నా దృష్టిలో అండి, అంటే లెట్స్ బీ ఓపెన్ విత్ యూ, ఇప్పుడు ఆల్రెడీ 4th డే 5th డేలో ఉన్నాం కాబట్టి, నా దృష్టిలో ఈ సినిమాని, అంటే మామూలుగా ఒక కమర్షియల్ సినిమాకి, ఒక పెద్ద హీరో కమర్షియల్ సినిమాకి ప్రాపర్ యాక్షన్ ఎంటర్టైనర్ కనుక ఉంటే, పాటలు ఉండి ఫైట్లు ఉంటే కనుక ఒక 100 నుంచి 150 రోజులు పడుతుంది హీరో వర్కింగ్ డేస్. 200 రోజులు 300 రోజులు సినిమాలు కూడా ఉన్నాయి. అవి ఎక్స్ట్రాడినరీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్, ఆ కథలు అవి వేరు. మినిమం 150 రోజులు ఒక హీరో పనిచేయకపోతే ఒక పెద్ద సినిమా రిలీజ్ చేయలేని పరిస్థితి. కరెక్ట్. అలాంటిది కేవలం ఆయన ఒక 40 రోజులు, ఇప్పుడు ఎలక్షన్స్ బిఫోర్ టెంపుల్ ఫైట్ చేసాం, అదొక 7 days, ఒక 47 రోజులు పవన్ కళ్యాణ్ గారు ఇస్తాయి. 50 రోజులు అని అంటున్నారు బయట రౌండ్ ఫిగర్. అలాగా 50 రోజుల్లో పాటలు, ఫైట్లు, డైలాగులు, విలన్ కాన్ఫిడెన్స్ ఇంత చేసి, మీకు తెలుసు చాలా సినిమాలు పోస్ట్పోన్ అవుతున్నాయి. అది క్వాలిటీ కంటే అదేం తప్పని, నేను డైరెక్టర్ ఎప్పుడు తపన పడుతుంటాడు, ఏ డైరెక్టర్ నేనే కాదు, ఏ డైరెక్టర్ అని తపన పడుతుంటాడు. కొంతమందికి పోస్ట్పోన్ చేసుకునే లగ్జరీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. నా జాతకంలోనే ఉంది, నాకు ఏది అంత ఈజీగా రాదు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తాగాలన్నా నేను లేచి 4 అడుగులు లేచి దాన్ని పట్టుకుంటే కానీ నాకు రాదు. అంటే మకర రాశి ఏమో డౌట్ వచ్చింది సార్. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. సో ఏంటంటే, పోస్ట్పోన్ అవుతున్న సందర్భాలలో మేము ప్రిపోన్ చేసి దట్టు ఒక పాన్ ఇండియా మాన్స్టర్ రందర్ లాంటి సినిమా డేట్కి రావాల్సి వచ్చింది. ఆ టైంకి కంటెంట్ డెలివర్ చేసి ఈ సినిమాని అనుకుందాను కంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద హీరోతో, పాటలు, ఫైట్లు, ఇన్ని అంశాలతో సినిమాని అనుకున్న డేట్కి రిలీజ్ చేయడమే ఈ సినిమా యొక్క పెద్ద సక్సెస్ అండి.
కలెక్షన్స్ అంటారా ఆ, ఇంకా ఇంకా పెద్ద ఒక్కొక్కసారి వచ్చేంత వరకు మాదే పెద్ద సినిమా అనుకోవచ్చు. అయ్యో భలే సో కలెక్షన్స్ అంటారా ఇట్స్ లాంగ్ రన్ ఉన్న ఫిలిం. డెఫినెట్గా కళ్యాణ్ గారి ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేస్తే క్రాస్ చేస్తుందా చేయలేదా అవన్నీ పక్కన పెడతానండి. కలెక్షన్స్ విల్ డిపెండ్ ఆన్ ద రిలీజ్ డేట్, ఆపోజిట్ ఏం సినిమా ఉంది, సీజన్, అది సంక్రాంతి, సమ్మరా, టికెట్ రేట్లు, కలెక్షన్స్కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. నాట్ బాడీ బట్ ప్రతి రికార్డు మన పేరు మీద ఉండాలని రూల్ ఏం లేదే, ప్రతి శుక్రవారం మందే అవ్వాలని రూల్ ఏం లేదే. కరెక్ట్. కామనాడి దగ్గర నుంచి ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి హక్కును చేర్చుకొని హక్ చేశారు. రోజు 30 మంది ఫ్యాన్స్, 40 మంది ఫ్యాన్స్ 2 గంటలకు, 4 గంటలకు, పొద్దునే 10 గంటలకు వచ్చి కేకులు, స్టూడెంట్స్ కేక్స్ అవి తీసుకెళ్ళి, మరి మీ పాకెట్ మనీ ఇలా ఖర్చు పూలదండలు తీసుకొస్తారు, బొకేలు తీసుకొస్తారు, మీ పాకెట్ మనీ ఇలా ఖర్చు పెట్టకండి, మీరు వచ్చి ఒక హగ్ ఇవ్వండి చాలు, నాకు ఇంకేం వద్దు అని చెప్పి ఆఫీస్కి వచ్చి రోజు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో వెరీ హ్యాపీ. నిజం. అయితే ఈ ఎస్పెషలీ ఆయన స్టార్టింగ్ మూవీస్ తొలి ప్రేమలో ఉన్న సాంగ్స్ని మళ్ళీ ఇందులో పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? తొలి ప్రేమ షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఆ తొలి ప్రేమ మాంటేజ్ తీస్తున్నప్పుడు రోడ్డు మీద జనాలు, షూటింగ్ చూసిన జనాల్లో నేను ఒకడిని. ఇస్ ఇట్? బిహెచ్ఎల్లో జరిగింది ఆ షూటింగ్. ఓకే. ఆ చిన్న బేకరీ సెట్ ఒకటి ఉంటుంది. తొలి ప్రేమ మాంటేజ్లు అన్నీ తీస్తున్నప్పుడు అది షూటింగ్ 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 అని చెప్పి చూస్తున్న జనాల్లో కాలేజ్ ఎగ్గొట్టి చూస్తున్నాం. ఇమాజిన్, తొలి ప్రేమలో ఒక మాంటేజ్ సాంగ్ షూటింగ్లో జనాలను చూసిన ఒక కుర్రాడు అదే హీరోతో అదే సాంగ్ మళ్ళీ షూటింగ్ చేయడం అంటే ఇంతకంటే ఎమోషనల్ హై, ఇంతకంటే ఒక మనిషి జర్నీ, ఇంతకంటే దీన్ని సక్సెస్ అంటారా, అచీవ్మెంట్ అంటారా, నేను పేర్లు పెట్టిను, ఇంతకంటే అడ్రినలిన్ రష్ ఏముంటుంది ఒక మనిషి. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ, దట్స్ అమేజింగ్ రియలీ. కానీ 2-3 చోట్ల, 3-4 చోట్ల చక్కగా టీ గ్లాస్ని కరెక్ట్గా చూపించారు. టీ గ్లాస్ని 2012లో చూపించామండి ఫస్ట్. ఇఫ్ యూ రిమెంబర్, మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళి గబ్బర్ సింగ్ ఫొటోస్ చూడండి. తుండు, అవును, ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. టీ గ్లాస్ అంతాక్షరి సీన్లో పెట్టాం. అప్పటికి 2014లో ఆయన పార్టీ పెట్టారు. 2012లో టీ గ్లాస్ పెట్టాం. ఆయన నాకు తెలిసి సినిమాల కంటే ముందు రాకముందే టీ గ్లాస్ పట్టుకొని ఉంటారు నాకు తెలిసి. కరెక్ట్. వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, నేను కానీ కళ్యాణ్ గారు కానీ. కరెక్ట్. ఫ్యాన్సీ కప్పులో షూటింగ్లో కూడా ఆయన పెద్ద పెద్ద ఫ్యాన్సీ కప్పులో టీ గ్లాసులో తాగుతారు. ఓకే. అది బిగినింగ్ నుంచి ఉంది, పార్టీ గురించి కాదు. రైట్, రైట్. ప్రకృతి మేనిఫెస్ట్ చేసిందా, లేకపోతే నేను ఆయన ఎదుగుదల బాగా కోరుకునేవాడిని కాబట్టి ఏమైందో తెలియదు. అది ఆయనకు ఆ గుర్తు రావడం, ఆయన పార్టీకి గుర్తు రావడం అది యాదృచ్ఛికం అండి. ఏమండి, 200 కోట్లు లాంటి బడ్జెట్లు పెట్టి ఒక పార్టీని ప్రమోట్ చేయడానికో లేకపోతే ఒక పొలిటికల్ ఎజెండాతోనే ఎందుకు చేస్తాం? మనం బిజినెస్ చేస్తాం అండి. లెట్ us say you have a షాప్. మీ షాప్కి ఎవరు వచ్చినా, డబ్బులు పెట్టి కొందామని వచ్చినా మీరు అందరికీ ప్రొడక్ట్ ఇవ్వాలి. నువ్వు నా మనిషి కాదు, నువ్వు నా వర్గం మనిషి కాదు, నువ్వు నా కులం మనిషి కాదు, లేకపోతే నువ్వు నా పార్టీ మనిషి కాదు, నేను నీకు సరుకు అమ్మను అని మీరు అంటారా? అబ్సల్యూట్లీ నో. ఎందుకంటాం? కరెక్ట్. కళ్యాణ్ గారు నిజంగా పార్టీకి ఏమన్నా ప్రమోషనల్ మెటీరియల్ చేయాలంటే అచ్చంగా అదే పని మీద మెసేజ్. బట్ ఆయన ఎప్పుడు సినిమా వాళ్ళ పెద్దగా, మొన్న ఆయన మార్షల్ ఆర్ట్స్ సంబంధించింది ఒకటి వస్తే దానికి ఒక్కదానికి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను, దానికి పార్టీకి సంబంధం లేదు. పార్టీ ఎజెండా చేయాలనుకొని ప్రమోషన్ చేయండి అన్నప్పుడు డెఫినెట్గా చాలామంది చాలా పొలిటికల్ పార్టీస్కి సినిమా వాళ్ళు పాటలు క్యాంపెయిన్ చేస్తుంటారు. అది మొహమాటం లేకుండా చేస్తాం. దానికి సినిమాలో చూపించి మైత్రి వాళ్ళతో డబ్బులు పెట్టించి I know, I understand totally.